విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో 8 మంది దుర్మరణం చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ. 300 టికెట్ కౌంటర్ వద్ద ఉన్న ఓ గోడ కుప్పకూలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ గోడను ఇటీవల నిర్మించినట్లు చెబుతున్నారు. క్షతగాత్రులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. గోడ నిర్మాణంలో నాణ్యత లేకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతిని, మృతులకు సంతాపాన్ని ప్రకటించారు. మృతులు, క్షతగాత్రులకు పరిహారం ప్రకటించారు. తమిళనాడులోని కంచి కామకోటిపీఠం 71వ పీఠాధిపతిగా నియమితులైన అన్నవరానికి చెందిన దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేష్ శర్మ సన్యాస దీక్ష స్వీకార కార్యక్రమం ఇవాళ జరగనుంది. కాంచీపురం కామాక్షి అమ్మవారి ఆలయంలో సన్యాస దీక్ష మహోత్సవం ప్రస్తుత పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా జరుగుతుంది. విజయేంద్ర సరస్వతి స్వామి తదుపరి కంచి కామకోటిపీఠం 71వ పీఠాధిపతిగా శర్మ నియమితులయ్యారు. ఇప్పటికే తల్లిదండ్రులు దుడ్డు మంగాదేవి ధన్వంతరి కుటుంబ సభ్యులతో కలిసి కంచి చేరుకున్నారు. శంకర మఠంలో గత 4 రోజులుగా గణపతి, సుబ్రహ్మణ్య హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శంకర విజయేంద్ర సరస్వతి స్వామి స్వయంగా గణేష్ శర్మ కుటుంబ సభ్యులతో సంకల్పం చేయించారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో రానున్న 36 గంటల్లో భారత్ పాకిస్తాన్పై సైనిక చర్యకు దిగే అవకాశం ఉందని పాక్ సమాచార మంత్రి అతౌల్లా తరార్ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు తమ నిఘా వర్గాలు హెచ్చరించాయని వెల్లడించారు. అలాగే పహల్గామ్ ఘటనలో పాక్ ప్రమేయం ఉందని న్యూఢిల్లీ కల్పిత, నిరాధార ఆరోపణలు చేస్తోందని, సైనిక దురాక్రమణ చర్యలకు పాల్పడేందుకు ఈ వాదనలు చేస్తోందని ఆరోపించారు. ఒకవేళ తమ దేశంపై సైనిక చర్యలకు దిగితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రక్షణ అధికారులతో ప్రధాని మోదీ సమావేశమైన కొన్ని గంటల్లోనే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. రాజమహేంద్రవరం నగరానికి చెందిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు ప్రత్యేక గౌరవం లభించింది. వియత్నాంలోని హోచిమిన్హ్ నగరంలో రేపటి నుండి మే 6వ తేదీ వరకు జరగబోయే బౌద్ధ ధార్మిక కార్యక్రమానికి భారతదేశం నుండి బుద్ధ భగవానుడి పవిత్ర అవశేషాలను ప్రదర్శించే నిర్వహణ బాధ్యతలను కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు అప్పగిస్తూ పీఎంఓ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వియత్నాం ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో భారత ప్రభుత్వం దేశంలోని వివిధ ప్రాంతాల్లో భద్రపరిచిన బుద్ధుడి పవిత్ర అస్థికలు, అవశేషాలను పటిష్ట భద్రతా నడుమ న్యూఢిల్లీ నుండి భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక ఎయిర్క్రాఫ్ట్ లో హోచిమిన్హ్ తీసుకువెళ్లి ప్రదర్శించనుంది. తనకు దక్కిన ప్రత్యేక గౌరవం పట్ల దుర్గేష్ సంతోషం వ్యక్తం చేశారు. కాగా దుర్గేష్ వియత్నాం పర్యటన నేపథ్యంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఎడదవోలులోని ఎస్వీడీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మే 3న నిర్వహించి తలపెట్టిన మెగా జాబ్ మేళా మే 9కి వాయిదా పడింది. ముందస్తు పన్ను చెల్లింపుదారులకు 5% రాయితీ, బకాయిలపై వడ్డీ 50% రాయితీ అవకాశం నేటితో ముగియనున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ కేతన్ గార్గ్ వెల్లడించారు. వార్డు సచివాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లు ఈ రోజు రాత్రి 7 గంటల వరకు పనిచేస్తాయని తెలిపారు. నగరపాలక సంస్థలోని ప్రత్యేక పన్నుల చెల్లింపు కౌంటర్ రాత్రి 9 గంటల వరకు పనిచేస్తుందని, ఈ అవకాశాన్ని పన్ను చెల్లింపుదారులు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. పరశురామ జయంతి సందర్భంగా రాజమహేంద్రవరంలోని లలితానగర్ భార్గవ కళ్యాణ మండపంలో పరశురామ పురస్కార కమిటీ ఆధ్వర్యంలో పలు రంగాల్లో రాణిస్తున్న బ్రాహ్మణ నాయకులకు ఈ పురస్కారాలను ప్రదానం చేసి అభినందించారు. పరశురామ పురస్కార ఎంపిక జ్యూరీ కమిటీ అధ్యక్షులు దుర్వాసుల సత్యనారాయణ, సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం అధ్యక్షుడు మాదిరాజు శ్రీనివాస్ నిర్వహించారు. మహానుభావుల చరిత్ర రచయిత జమ్మి రామారావు, సనాతన ధర్మ పారాయణరాలు మంచిరాజు హేమలత, బ్రాహ్మణ కౌన్సిల్ పిల్లలమర్రి మురళీకృష్ణ, బ్రాహ్మణ సేవాపరులు నండూరి సుబ్బారావు, రాజానగరానికి చెందిన వాడ్రేవు శ్రీనివాస్ కుమార్, కొత్తపల్లి భాస్కర్ రాము, ప్రవీణ్, శుక్ర యజుర్వేద గరాపాటి జోస్యుల సుబ్రహ్మణ్యంలకు పరశురామ అవార్డులు ప్రదానం చేశారు. రాష్ట్ర సమాఖ్య ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సూర్యకుమారి, రాష్ట్ర యువజన సమాఖ్య అధికార ప్రతినిధి కలగ సుబ్రహ్మణ్యం, ఉత్తమ మహిళా రచయిత నందనం వన హరిప్రియులను కూడా అవార్డుతో సత్కరించారు. ముఖ్య అతిథిగా బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడు సోరంపూడి కామేష్, విశిష్ట అతిథులుగా సీనియర్ ఆడిటర్ వి శేషగిరి వరప్రసాద్, ఆత్మీయ అతిథులుగా బ్రాహ్మణ ప్రముఖులు కోమరగిరి లక్ష్మీ నరసింహప్రసాద్, చిట్టాప్రగడ రాధాకృష్ణ, ఈవని యజ్ఞ సూర్యనారాయణ శర్మ, ప్రత్యేక ఆహ్వానితులుగా దినవాహి నాగసాయి, జోసిల దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.